సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు మన్మథ్ రాజా, మల్టీ స్టార్ మన్మథ్ రాజా అట వారు ఉన్నారు. ఏంటంటే బిగ్ బాస్ సీజన్ కి వెళ్దామని అనుకుంటున్నారా? ఏంటి ఇదంతా బిగ్ బాస్ సీజన్ అండ్ కంటెస్టెంట్ కూలిబిడ్డ? మొన్న వారం రోజుల క్రితమే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది కదా, 8 స్టార్ట్ అవుతుంది కదా. అంటే మరి రైతు బిడ్డ కష్టాలు చూడలేదా? భయం వేయట్లే? రైతు బిడ్డ జైల్లో ఉన్నాడు వెళ్ళి, మీకు అలాంటి భయాలు ఏం లేవా? అంటే మేడం, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. కాకపోతే ఒకతను ముందు పోవచ్చు, ఒకతను ఎదుర్కోవచ్చు. అంటే ఇప్పుడు పోవడం కాదు, అసలు చెప్పండి, ఇప్పుడు రైతు బిడ్డ జైల్లో ఉన్నాడు, దాని గురించి చెప్పండి. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ సీజన్ 7 లో మీలాగే ఆశగా వెళ్ళుంటాడు కదా, ఎన్నో కష్టాలు పడి, అతన్ని జైల్లో పెట్టడం కరెక్టేనా? 100% తప్పు, 100% తప్పు. అవునా? ఎందుకంటారు అసలు? అంటే మరి పోలీసులు చెప్పిన మాట వినలేదు అని అందరూ అంటున్నారు, మీరేమంటారు? వినకపోతే ఏం చేయాలి? అటువైపు నుంచి రావద్దు అంటే వచ్చాడు అంటున్నారు. రాలేదు అంటే వచ్చాడు, రాలేదంటే వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఆపాలి. అదే చెప్పండి. నీ కాడ కర్ర ఉంది ఏమిటికి? నీ కర్ర ఇచ్చిన నేనంటే నేను కాదు, గవర్నమెంట్ ఎవరు ఎన్నుకున్నారు? మనం ఎన్నుకున్నాం. మరి అప్పటికి లాఠీ చార్జ్ చేశారు కదా, లాఠీ చార్జ్ చేశారట కదా. చేస్తా అదెందుకు జరుగుతుంది? అంటే జరిగిన తర్వాత లాఠీ చార్జ్ చేశారు, అది తప్పు కదా. జరగక ముందే లాఠీ చార్జ్ చేసేస్తే ఫ్యాన్స్ విరగబడతారు కదా, ఏం చేయకుండా ఎందుకు కొట్టారని. ఏం ఫ్యాన్స్ మేడం? తొక్కల ఫ్యాన్స్. ఓకే, మీ గురించి మాట్లాడదాము. మీకు ఏమని భయం అనిపించట్లే? ఆ సంఘటన తర్వాత ఒక సామాన్యుడు వెళ్తే ఇలా ఉంటుందేమో అని. ఫ్యాన్స్ అని చెప్పేసి ఫ్యాన్స్ మీద నెట్టొద్దు, వాళ్ళ మీద నెట్టొద్దు. ఎవరి ఫ్యాన్స్ అయినా, చిరంజీవి ఫ్యాన్ అయినా గానీ చిరంజీవి కొట్టమని చెప్పాడు, బాలకృష్ణ గారైనా బాలకృష్ణ గారు కొట్టమని చెప్పాడు, నాగార్జున అయినా కొట్టమని చెప్పాడు, వెంకటేష్ అయినా కొట్టమని చెప్పారు. ఎవరైనా కానీ ఒక వ్యక్తిని తిట్టమని చెప్పారు, కొట్టమని చెప్పారు. వాళ్ళు ఏదేదో వ్యక్తిగత మనస్పర్ధాలు మనసులో పెట్టేసుకొని అవకాశం దొరికినప్పుడు ఉపయోగపెట్టుకుంటారు తప్ప దానికి దీనికి ఏం సంబంధం? ఒక్కసారి మన్మథ్ రాజు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ ఆపోజిట్ గా ఎవరైనా ఎనిమీస్ ఇలా చేసి ఉండొచ్చేమో అని ఏమైనా అనుమానం వస్తుందా? ఇది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయ్యుండ్రు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ మీద ఇరికించడానికి ఏమైనా చేసి ఉండొచ్చా అని ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ అందరినీ కూడా కనుక్కుంటే డౌట్ అంటే మేడం, దాదాపు ఒక 10-15 మందిని వాళ్ళనే అరెస్ట్ చేశారనేది మన పోలీసు వాళ్ళు చెప్తున్నారు. రీల్ కూడా వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా వచ్చినాయి. వాస్తవం ఉండవచ్చు. అయితే ఇందులో కూడా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, ఉన్నారని నేను చెప్పను, లేరు అని చెప్పను, ఉంటే ఉండొచ్చు. బదనాం చేయాలని, ఎందుకంటే విన్నారు కదా. ఇప్పుడు గ్రామంలో ఒక వ్యక్తి సర్పంచ్ అయితే వాడు పొద్దుగాల 4 గంటల పొలం కాడికి పోతే అక్కడనే చంపేసిన రోజులు ఉన్నాయి. అంటే గెలిస్తే తట్టుకోలేక, ఒక సర్పంచ్ గెలిస్తే తట్టుకోలేక చంపేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మీరేమో ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు మీడియా వల్లే నేను ఇలా ఉన్నా, అంతా మీడియా అని పొగుడుతున్నారు. బట్ అదే మీడియా పల్లవి ప్రశాంత్ ను కూడా పైకి తీసుకొచ్చింది, మళ్ళీ పల్లవి ప్రశాంత్ మీడియా వల్ల జైల్లోకి వెళ్ళాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? అది మీడియాకు పల్లవి ప్రశాంత్ కి జైలుకు పోవడానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది చాలా తప్పు, అట్లా అనుకోవడం చాలా తప్పు. మీడియా వాళ్ళ పని ఏంటంటే ఒక అయ్యగారు పాత్ర పోషిస్తారు మీడియా వాళ్ళు. ఒక అమ్మాయి ఉంటది, ఒక అబ్బాయి ఉంటాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు, మంత్రాలు చదువుతాడు, అంతవరకే వాళ్ళ బాధ్యత తప్ప. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, ఇంకో రేపు పోయి వాళ్ళని అడుగుతారు. మీకు స్వార్థం ఉండదు, కానీ మా ఇద్దరికి స్వార్థం ఉంటుంది. నిస్వార్థంగా మీరు నిజాయితీగా ఉండే వాళ్ళంటే మీడియా వాళ్ళు, మీరే. ఓకే, ఇదేంటి అసలు? దీని గురించి మాట్లాడుకుందాం. కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి అంటే మన్మథ్ రాజా కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదా? ఏంటి అర్థం కాదు? బిగ్ బాస్ అర్థం కాదా ఏంటి? కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలనే డైలాగు మీ ద్వారా ఫేమస్ అయింది, మీ ద్వారా. అందు గురించే మీరు పెట్టిన భిక్ష నాకు ఎప్పుడు కనిపించాలి. ఈ విషయం పబ్లిక్ కూడా తెలియాలి కదా. అందు గురించి నా డైలాగ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. అయితే నాది మల్టీ స్టార్ మన్మథ్ రాజు అని పెట్టుకున్నా కదా, నా ఒరిజినల్ పేరు ఆధార్ కార్డు, నా ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి. నేను ఇదే పేరు పెట్టుకొని 19 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఎక్కడ రాలే. ఇక్కడికి వస్తే రివ్యూ చెప్తే సినిమాలకు తీసుకోరు,
అందు గురించి వీడు రివ్యూ చెప్పుకున్నాడు, వీడు అయితే సినిమా మనకు ఎవరు చూడరు పబ్లిక్ అని చెప్పేసి నన్ను చాలా మంది 19 సంవత్సరాలు ఆపేసిర్రు. మా అమ్మ కూలి పని, నా పేరు కాతోజు రామాచారి, విశ్వకర్మ, నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ గ్రామం, తడకమల్ల. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు. అంటే ఇప్పుడు నేను కూడా కూలి పని చేస్తా. ఇల్లు లేదు, పొలం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఎన్ని రోజులు ఈ కూలి బతుకులు, మనం కూడా పై స్థాయిలో పోవాలని చెప్పేసి 2004లో హైదరాబాద్కి వచ్చిన. 2004 నుంచి ఇప్పుడు 2024 వస్తుంది, అంటే 20 సంవత్సరాలు. ఆఫీసుల చుట్టూ, ప్రొడ్యూసర్ చుట్టూ అన్ని తిరుగుతున్నా, కానీ రైట్ అవన్నీ అవకాశాలు లేవు. అవకాశం రావాలంటే ప్రొడ్యూసర్ కొడుకు అవకాశం ఉంటుంది, చిరంజీవి మన హీరో కొడుకు అవకాశం ఉంటుంది. ఓకే అవన్నీ ఓకే సార్, ఓకే 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 అవన్నీ ఓకే. మనం అంటే డైరెక్ట్ పాయింట్ కి వెళ్దాము. ఇప్పుడు కూలి బిడ్డగా మీకు బిగ్ బాస్ లో కావాలి, స్థానం దొరుకుతుంది అని ఆశిస్తున్నారా? నమ్మకం కలిగిందా? మీరు తలుచుకుంటే హీరోని జీరో చేస్తారు, జీరోని హీరో చేస్తారు. ఓకే మీరు తలుచుకుంటే. ఇప్పుడు మీరు జీరో స్థాయిలో ఉండి హీరోకి వెళ్ళాలనుకుంటున్నారా? హీరో నుంచి జీరో? నాకు ఆ నమ్మకం ఉంది. అవునా? నాకు ఆ నమ్మకం ఉంది. మీరైతే ఈ రోజు ఒక పిల్లలు వచ్చి అన్న సెల్ఫీ ఆడుతున్నారంటే మీరు పెట్టిన భిక్ష. అయితే బిగ్ బాస్ 8 లో అయితే మన్మథ్ రాజాని చూసే అవకాశాలు ఉన్నాయి అంటారు? 100%. ఓకే రైట్, థ్యాంక్ యూ. నేను సినిమా గురించి మళ్ళీ వచ్చి అడుగుతా, ఈ పల్లవి ప్రశాంత్ కనుక్కుంటా, మాట్లాడతాను. చెప్పండి సార్, అంటే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని ఇప్పుడైతే జైల్లో పెట్టారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? అది రైట్ డెసిషన్ ఏనా? అంటే ఎల్లో మెయిన్ గేట్లకి వెళ్ళి దాన్ని చెప్పింది. అప్పటికే దారుణాలు జరిగినాయి, అమర్దీప్ మీద, జస్మిన్ మీద, అందరి మీద దారుణాలు జరిగినప్పుడు తనకు సేఫ్టీ గురించి చెప్పి ఇలాకి వెళ్ళొద్దు, చెప్పలేము, నీకు కూడా దాడి జరగవచ్చు, అలాగే వెళ్ళాలని సేఫ్టీగా చెప్పిండ్రు వాళ్ళు. చెప్పినప్పుడు ఈయన వినిపించుకోలేడు. తర్వాత ట్రాలీ చేసినందుకు దానివల్ల కేసు బుక్ అయింది అతను. కానీ ఇంకా మిగతా ఇవి కార్లు కూడా దానివల్ల ఏం కావు. అవి ఫ్యాన్స్ కు అమర్దీప్ ఫ్యాన్స్, రైతు బిడ్డ ఫ్యాన్స్ వల్ల అయినాయని అన్నారు. ఓన్లీ దీనికే జైల్లో పెట్టారని తెలిసింది అంతే. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నది ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు వచ్చినప్పుడు, పొలిటీషియన్స్ తిరిగినప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళని ఎప్పుడు పెట్టలేదు కదా, ఒక సామాన్యుడని పెట్టాడా అని అడుగుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సామాన్యుడు అంటే అది మన ఆర్టిస్ట్ బస్సుని కూడా అటాక్ చేశారంట కదా, దాంట్లో లేడీస్ ఉన్నారు అనేసి అవన్నీ కూడా ప్రభుత్వం అన్ని కూడా ధ్వంసం చేశారు కాబట్టి అవన్నీ ఆలోచించుకొని ఈయన కూడా కొద్దిగా ఈయన వినిపించుకోలేడని తెలిసింది కొద్దిగా. సార్, అంటే ఇప్పుడు ఆనందము వచ్చి ఒక 5 రోజులు కూడా మిగలలేదు పల్లవి ప్రశాంత్ కి. జస్ట్ ఈ లోపనే మొత్తం అంతా జరిగిపోయింది, చివరికి జైలుకి వెళ్లే వరకు వచ్చేసింది. ఏమంటారు సార్ ఇది? పల్లవి ప్రశాంత్ ఒక మామూలు వ్యక్తి కాబట్టి బిగ్ బాస్ లోకి వెళ్ళి అందులో విజేతగా నిలిచిండు కాబట్టి అభిమానులు, ఒక మామూలు వ్యక్తి అలా బిగ్ బాస్ లో విన్ కావడము కొంచెం మామూలు జనాలకు చాలా సర్ప్రైజింగ్ గా, ఒక రైతు బిడ్డ సర్ప్రైజింగ్ గా ఉంది. కాబట్టి అభిమానులు కూడా కొంచెం ఆపుకోలేక కొంచెం గొడవ చేసి ఉండొచ్చు. కానీ అభిమానులు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఇలాంటి ధ్వంసాలు చేయడం కరెక్ట్ కాదు. అభిమానాన్ని తెలిపేయాలంటే సరే మీడియాలో మాట్లాడండి, మంచిగా చెప్పండి, ఒక రైతు బిడ్డ గెలిచిండు అనేది మంచి గొప్పగా మనం అందరం చెప్పుకునే విషయం. తెలుగు వాళ్ళకే ఇది ఒక గర్వకారమైన విషయం. బట్ అద్దాలు వాళ్ళకు కొట్టడం, కార్లు వాళ్ళకు కొట్టడం ఇదంతా తప్పు కాదు. మళ్ళీ అందులో ఇది పోలీస్ కేసు అయి పాపం జైల్లో కూడా పెట్టారు కదా. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే పల్లవి ప్రశాంత్ అసలు రైతు బిడ్డ అని అనుకుని 5 గంటలు కూడా కాకముందే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఆనందం 5 నిమిషాలు కూడా మిగల్చకుండానే అన్ని కూడా అల్లకల్లోలంగా అయిపోయి మీరైతే ప్రశాంత్ ని కలిశారు డైరెక్ట్ గా. నిజంగా యూట్యూబర్స్ చెప్తున్నట్టు ఆయన ప్రవర్తన ఎలా ఉంది? అంటే నిజంగానే వాళ్ళకి ఇవ్వట్లేదా? ఎలా అనిపిస్తుంది? అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబర్లో కొంతమంది బాబు నువ్వు లోపల ఉన్నప్పుడు నిన్ను మేము లేపాము, నిన్ను హైప్ చేసాము, నీకు అది చేసాము, సో నువ్వు ఇంత గెలుచుకున్నావు కదా మాకు ఎంత ఇస్తావు అని అడిగారు డైరెక్ట్. ఓపెన్ సీక్రెట్ అది. అరే నాకే డబ్బులు అందలేదు, నేనే ఇప్పుడు వచ్చాను, ఏం జరుగుతుందో నాకే తెలియదు, ఎవరు నన్ను సపోర్ట్ చేశారు, ఎవరు నన్ను నెగిటివ్ చేశారు మాకు తెలియదు, నాకే డబ్బులు అందలేదు, మీకే అన్ని తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి ఒక మాట అన్నాడు ఆయన. అంటే మొత్తం వచ్చిన డబ్బులన్నీ రైతులు పంచుతానని చెప్పేసి అన్నాడు. మాకు డబ్బులు ఇవ్వడానికి ఏంది బాధ అని చెప్పి స్టార్టింగ్ నుంచి నెగిటివ్ చేయడం మొదలు పెట్టారు. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వద్దు
వెళ్ళిపోండి అని పోలీసులు అంటుంటే ఒక 5 నిమిషాలు మాట్లాడు 10 నిమిషాలు మాట్లాడని ఆపింది ఎవరు? ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, మీడియా ఛానల్ వాళ్ళు కాదా మేడం? ఒకసారి మరి అంటే మా ఊరు రండి అక్కడ మాట్లాడతాను అని చెప్పి ఒక రాత్రంతా లేడీస్ తో సహా వెయిట్ చేయించాడు అనే అపవాదుకి ఏం చెప్తారు మేడం? అది అబద్ధం, ఫాల్స్ ఎలిగేషన్. ఎందుకంటే ప్రశాంత్ అన్న ఇక్కడ నుంచి వెళ్ళేసరికే లేట్ అయింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో ర్యాలీలు చేసుకుని అక్కడ ర్యాలీ చేసుకుంటే ఊర్లో నుంచి ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే రాత్రి నుంచి తిండి లేదు, తెంపలు లేవు, నిద్ర లేదు, ఏం లేదు. కనీసం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుని లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తిని ఏమన్నా టిఫిన్ చేసో ఏదో ఒకటి చేసి ఒక 5 నిమిషాలు రెడీ అయ్యి బయటికి వచ్చి గ్యాప్లో మమ్మల్ని వెయిట్ చూపించాడు. 18 గంటలు ఎక్కడ వెయిట్ చేశారు మేడం? వీళ్ళు 18 గంటలు వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేశారా? ఇక్కడ నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ జరిగిన కొన్ని అవర్స్, అక్కడ ర్యాలీలో కొన్ని అవర్స్, అక్కడ వెయిట్ చేయించిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇవన్నీ కలుపుకొని ఇలా చేశారు. ఓకే, మీకు అంత వెయిట్ చేయడం ఇప్పుడు ప్రశాంత్తో అవసరం మీకు ఉంది కాబట్టి వెయిట్ చేశారు. మీ ఛానల్లో మీకు అవసరం, మీకు డబ్బులు వస్తాయి, ఆయనకి ఏమైనా వస్తాయా? అయినా కూడా ఆయన వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాల్లో ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుని ఆ ట్రోఫీ ఇంట్లో పెట్టుకుని కనీసం తల్లిదండ్రులని ప్రేమ చూపించుకొని 105 రోజులు దూరంగా ఉన్న మనిషి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ పేరెంట్స్తో 10 నిమిషాలు స్పెండ్ చేసి బయటకు వచ్చి మాట్లాడే గ్యాప్లో ఇష్టం వచ్చినట్టు కేవలం ఇది యూట్యూబర్స్కి రావాల్సినవి కొంతమందికి, అందరికీ కాదు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ర్యాలీలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సభలు జరిగినప్పుడు ఇలాంటి గొడవలు అయితే అవుతుంటాయి. అఫ్ కోర్స్ ఇదైతే ప్రభుత్వ వాహనాల్ని ధ్వంసం చేశారు అని కొంచెం సివియర్ గా తీసుకున్నారు. సో మీరు దాని పైన ఎలా చూస్తారు? ఇది నిజంగా తప్పేనా ప్రశాంత్? మేడం, ఎన్నో ర్యాలీలు జరుగుతుంటాయి. కొన్ని రాజకీయ నాయకులు కానీ కొన్ని సినిమా వాళ్ళు కానీ ర్యాలీలు జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ ఎన్నో గొడవలు చేస్తారు. అప్పుడు ఫ్యాన్స్ అరెస్ట్ చేస్తున్నారా, లేదంటే ఎక్కడో కూర్చున్న మనిషిని తీసుకొచ్చి జైలు వేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ నాయకులు సీఎంఏ ఉన్నారనుకుందాం, ఫ్యాన్స్ ఇక్కడ కొట్టుకుంటారు, రాజకీయ నాయకులు కొట్టుకుంటారు, పగల కొడతారు, ధర్నాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు. అరే ఇక్కడ చేశారు కదా అని చెప్పి మళ్ళీ అక్కడ ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి, లోపల ఉన్నాయన్నో ఇంట్లో ఉన్నాయన్నో తీసుకొచ్చి అయితే జైల్లో వేయరు కదా. ఎవరు కొట్టారో వాళ్ళని వేయాలి. అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా కానీ, అమర్దీప్ ఫ్యాన్స్ అయినా కానీ. ఇప్పుడు ఒక మాట చెప్పండి, అది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అయ్యి ఉంటారా నిజంగా? ఇప్పుడు ట్రోఫీ అమర్దీప్కి రాలేదని చెప్పి అమర్దీప్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారని నేనంటే ట్రోఫీ అమర్దీప్కి ఇస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఇవ్వలేదు కాబట్టి. ఇంకో విషయం, మెయిన్ విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ 2 కార్లు పగలగొట్టారు. 2 కార్లు ఆయన మంచి మనిషి కాబట్టి సరే జరుగుతూ ఉంటాయి, గొడవల్లో జరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన లైట్ తీసుకున్నాడు. మరి ప్రశాంత్ కార్లు ఎవరు పగలగొట్టారు? లాయర్ గారు నేను కోర్టులో మాట్లాడినప్పుడు 2 కార్లు పగలగొట్టినా ప్రశాంత్ సైలెంట్గా ఉన్నాడు. ఎవరు ఆ కార్లు ఎవరు పట్టారు అంటే అమర్దీప్ ఫ్యాన్స్ పగలగొట్టారా? మరి అమర్దీప్ కూడా కేసులు వేయాలి కదా మేడం. ఇదంతా రాజకీయం మేడం. కేవలం ప్రశాంత్ అనే ఒక సామాన్యుడికి కప్పు ఇవ్వడం ఫస్ట్ బిగ్ బాస్ టీం కానీ నాగార్జున సార్ కూడా ఇష్టం లేదు. అందుకే లాస్ట్ 2 వారాలుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ప్రశాంత్ నెంబరు 2-3 రోజులు బ్లాక్ చేసి పడేశారు. కాల్ చేసినా కూడా అవ్వలేదు, మెసేజ్ చేసినా కూడా అవ్వలేదు. అయినా కూడా నిజంగా ప్రశాంత్కి ఇవ్వకుండా ఉండుంటే అది ఎంతవరకు పోతుందో నాకైతే తెలియదు. కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు, వాళ్ళు బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ అభిమానులు, నాగార్జున అభిమానులు. అక్కడ వచ్చే సెలబ్రిటీలను చూద్దామనుకునే కొంతమంది చేసిన దాంట్లో లోపల బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఈయనకి ఏం సంబంధం అని నా క్వశ్చన్. ఈయన బయటకు వచ్చేలాడికే జరగాల్సిందంతా జరిగిపోయినప్పుడు ప్రశాంత్ అరెస్ట్ చేయడం ఏంది? ఎంతవరకు న్యాయం? ఈయన వెళ్ళిపోమన్నారు, ఆయన వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలో కూడా ఆయన అక్కడ ఆగి మాట్లాడతలేదే, కారులోంచి వెళ్ళిపోతూనే కారులోంచి వీడియో తీసి ఆ రూట్ లోంచి వెళ్ళొద్దు అని చెప్పినా సరే అదే రూట్ లోంచి వెళ్ళాడు, అదే మిస్టేక్ గా చూపిస్తున్నారు కదా మేడం. ఎలిగేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా చేస్తారు. అదే రూట్లో అమర్దీప్ వెళ్ళినా, అదే రూట్లో అశ్విని వెళ్ళినా, అదే రూట్లో గీతు వెళ్ళినా, అదే రూట్లో ఎలిమినేషన్ అయినా అందరూ వెళ్ళొచ్చు. దొంగలాగా మా ప్రశాంత్ అన్న మాత్రం బ్యాక్ గేట్ నుంచో ఎక్కడి నుంచో గెలిచి కప్పు గెలిచాడా లేకపోతే ఏమన్నా ఏంది నా మేడం? నాకు అర్థం కాలేదు. వెనక గేట్ నుంచి పంపించింది. అరే బాబు, నువ్వు గెలిచావు కాబట్టి, నీకు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము 10 మంది బోనస్లు పంపుతున్నాం. మాకు కోట్లు వచ్చినాయి కదా బిగ్ బాస్ మీద, 10 మంది బోనస్లు పంపుతున్నావు. నీకు కూడా నీ జాగ్రత్త తీసుకెళ్తారా అని చెప్పి బోనస్లు పంపించాలి. అవునా కదా మేడం? మీరు చెప్పండి, అవునా కదా? గెలిచినప్పుడు అరే నిన్ను దొంగ దగ్గర వెనక నుంచి వెళ్ళిపో, సందులోంచి దూరి వెళ్ళిపో, కనపడి నీకంటే దొంగ. యాక్చువల్గా ఇప్పుడైతే సామాన్యులకి అర్థం కాని పరిస్థితి. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ లోకి వెళ్తే ఇలా ఉంటుందా అని భయపడేటట్టు అనిపిస్తుంది. మీరు ఏమంటారు? డెఫినెట్ గా బిగ్ బాస్ అనేది అన్వేష్ అన్న, నువ్వు అన్నప్పుడు ఫ్యాన్స్ గా అభిమానులుగా, పల్లవి ప్రశాంత్ అభిమానులుగా నిన్ను చాలా మాటలు అన్నాము, తప్పు అయిపోయింది, క్షమించు. నువ్వు చెప్పింది కరెక్టే. బిగ్ బాస్కి వెళ్తే నువ్వు అన్నావు ఆ రోజునే ఉంటుంది, అది ఇప్పటికి. మీరు బీప్ వేసుకోండి, ఏమని వేసుకోండి, ఆల్రెడీ అన్వేష్ అన్నాడు, అదే పని జరిగింది మేడం. ఇప్పుడు అదే జరిగింది. చివరిగా యాక్చువల్ గా ఇందులో అయితే ఫ్యాన్స్ ది కూడా చాలా పెద్ద తప్పు ఉంది. అలాంటి ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ఇలాంటి పనులు చేసే వాళ్ళకి? దీనివల్ల యాక్చువల్ గా కామన్ మ్యాన్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో తప్పు ఎవరిదైనా సరే ఫ్యాన్స్ అయితే చేశారు. ఆ ఫ్యాన్స్ కి ఏం మెసేజ్ ఇస్తారు? ఫ్యాన్స్, అది అమర్దీప్ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, ప్రశాంత్ ఫ్యాన్స్ అయినా కానివ్వండి, నాగార్జున గారి ఫ్యాన్స్ అయినా, బిగ్ బాస్ ఫ్యాన్స్ అయినా ఒకటే మాట, మీరు కలవడానికి వచ్చారు, వీలైతే
చూడండి, కలిస్తే కలవండి, అంతేగాని ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ అద్దాల పగలగొట్టాలు, బస్సు అద్దాల పగలగొట్టాలు ఇది కరెక్ట్ కాదు. అది ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ కరెక్ట్ కాదు. అలా చేసిన వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు వేయడం అది న్యాయం. కానీ ఎక్కడో ఎవరి కోసమో చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు, వీళ్ళు కనపడతలేదని మొన్న ఎవరో 12 మందినో ఎంతమందినో అరెస్ట్ చేశారంట మేడం. అందులో వీళ్ళు ఆల్రెడీ వీడియో చేస్తున్నారు మేడం. అమర్దీప్ గారు కారు పగలగొట్టింది నేనే అని చెప్పి వీడియోలు చేస్తున్నారు. కుర్రోళ్ళు పిల్లలు 18 సంవత్సరాలు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అంతేగాని ఎవరి కోసమో చేశారు, ఎవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారో తెలుసుకోవాలి. తెలుసుకుని ఇదైతే చాలా బాధాకరం విషయం. నిజంగా శివాజీ గారు కూడా స్పందించారు, శివాజీ గారు కూడా మాట్లాడారు. సో డెఫినెట్ గా ప్రశాంత్ అయితే ఈ రోజు వస్తాడు. ఈ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ రోజు కాకపోతే రేపు సాటర్డే సండే ఉంది కాబట్టి మండే అయితే 100% డెఫినెట్ గా వస్తాడు ప్రశాంత్ అన్న. ఎందుకంటే మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అందుకే కప్పు గెలిచాడు, కింగ్ లాగా బయటకు వస్తాడు. అన్న వచ్చాడంటే తగ్గేదేలే అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.